గత ప్రభుత్వ హయాంలో ప్రజా ప్రతినిధులు దేవాదాయ శాఖ అధికారుల తీరుపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అప్పటి దేవాదాయ శాఖ అధికారులు ఆ శాఖ మంత్రికి సాగిలపడ్డారని విమర్శించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా పాలక మండలి పనిచేయాలన్నారు. మన మతాన్ని మనం ఆరాధిస్తూ ఇతర మతాల్ని గౌరవించుకోవాలని అన్నారు గోవా గవర్నర్ అశోక్. అంటే ఆ రోజుల్లో ఎండోమెంట్స్ మినిస్టర్ అట మంత్రులు ఇదే పని చేశారు. ఈఓలంతా అలాగే వారు బూట్లు నాకుతా కూర్చున్నారు. ఇది తప్పు అని నేను అంటాను. పారదర్శకత ఉండాలి. ట్రస్ట్ బోర్డు దేనికోసం అంటే పారదర్శకత కోసం. ఆ పారదర్శకతలో ఏమేం ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి. వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు, వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం, వారు ఇది చేయడం కాదు, పెద్దలు చేయడం కాదు, ఆ దేవుడికి సేవ చేయాలి. అది వారు చేయవలసిన విషయాలు. ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి. అడ్రాకంట ఉండడం కావాలంటే నేను తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను, నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను, నేను పంపించిన వాళ్ళని లోపల పంపిస్తామని ఇది ప్రజాప్రతినిధుల ప్రవర్తన. ఆ పిరికి వాడియో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది. అలా రాకూడదు. దయచేసి అందరూ వారి ధర్మాన్ని పాటించండి. మనం అందరూ మన ధర్మాన్ని పాటిస్తే నీట్గా అన్నీ జరుగుతాయి. అన్ని మతాలు గౌరవించబడతాయి. నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు, అవతల మతాన్ని గౌరవించు. మన సంస్కృతి అది. అలాగే మనం వెళ్తే అందరిని కల్పించి వెళ్ళాలి, తీసుకురావాలి. కానీ పెద్దాలు కావు ఇక్కడ చేసేది. ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజుల్లో ఎండోమెంట్స్ మినిస్టర్ అట మంత్రులు ఇదే పని చేశారు. ఈఓలంతా అలాగే వారు